నమస్తే అండి. భారతదేశంలో ఉన్నటువంటి టెలికాం సర్వీసెస్ రోజుకి ఎలాంటి ప్లాన్లు తీసుకొస్తున్నాయో ఎలాంటి ప్లాన్లు తీసేస్తున్నాయో కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, మరొకటి కావచ్చు. ఏమంటే ఇప్పుడు కొత్తగా 1 GB ప్లాన్ ఏదైతే ఉందో 28 days దాన్ని తీసేసినారు. మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే 1.5 GB ప్లాన్ ని మాత్రమే మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది సంగతి. ఎయిర్టెల్ కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అప్డేట్ చేసింది. 249 రూపాయల బేసిక్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను తొలగించేసింది అన్నమాట. దీంతో 1.5 GB డైలీ డేటా ప్లాన్లను అందుబాటులోకి తెచ్చాం. దీనివల్ల యూజర్ కి నష్టం. బేసిక్ ఏంటంటే మన దేశంలో స్టూడెంట్స్ అయితే ఓకే, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఓకే, కానీ మిగిలిన సామాన్యులకు కూడా తడిసి మోపడయ్యే విధంగా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 GB డేటా కావాలంటే ఇకపై ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్లు 349 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు 249 కదా, ఇప్పుడు 349 రూపాయలు అనమాట. 1.5 GB డైలీ డేటాతో 56 డేస్ గాను 579 రూపాయలు. 60 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ అయితే కనుక 619 రూపాయలు. 77 రోజుల వ్యాలిడిటీ అయితే కనుక 799 రూపాయలు. 84 రోజుల వ్యాలిడిటీ అయితే 859 రూపాయలు. 90 రోజులు అంటే 3 నెలల వ్యాలిడిటీ అయితే రోజుకు 1.5 GB హై స్పీడ్ డేటా ప్లాన్ అయితే కనుక 929 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంచుమించు జియో కూడా దీనికి దాదాపులోనే ఉంటుంది అన్నమాట. ఈ జియో కంటే ఏ ఒక కొంత రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పి. సో ఇక మిగిలిన అన్ని అంతేనమాట పరిస్థితి. అన్ని టెలికామ్ సెక్టర్లు అన్ని కూడా అన్ని కంపెనీలు కూడా ఇదే చేసేటటువంటి పరిస్థితి అయితే తీసుకొచ్చేసి. ఇదివరకు చాలా మంది ఈ రోజు కూడా గ్రామాల్లో కీప్యాడ్ మొబైల్స్ వాడుతూ ఉంటారు. మరి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ డేటా ప్లాన్స్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి.